హాయ్ ఫ్రెండ్స్, ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండే పాలకూరను ఉపయోగించి టేస్టీ అయిన పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది డైట్లో ఉన్న వాళ్ళకి ఉదయం లంచ్లో కానీ రాత్రి డిన్నర్లో కానీ ఈ కర్రీని ప్రిఫర్ చేయండి. చపాతీ, బటర్ నాన్, పుల్కా అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా పాలకూరని ఓ మిక్సీ జార్లో వేసుకుని కొత్తిమీర 2 పచ్చిమిర్చి వేసి మెత్తటి పేస్ట్లో చేసుకోండి. తర్వాత ఇలా తయారు చేసుకున్న దాంట్లోకి 2 స్పూన్ల శనగపిండి వేసేసుకుని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుని మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ఒక కుక్కర్లో పెట్టుకుని 2 కోతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మనకు నచ్చినట్టుగా పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఓ మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పు, 2 పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు వేసుకుని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో బటర్ వేసుకోండి. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత అర గ్లాస్ వాటర్ వేసుకుని బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ పాలకూర పన్నీర్ పీసెస్ని వేసేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర పన్నీర్ కర్రీ తయారవుతుంది. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలు, బటర్ నాన్, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.